ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ పరమేశ్వరుల సేవలో ఈ జీవితం అంకితం. కొణిదెల ఉపాసన కామినేని ఈమె చేసిన వ్యాఖ్యల గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. వాటి గురించి ఎందరో మహిళలు మైకుల ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మీ అందరూ వీక్షించి ఆలకించి ఉన్నారని ఆశిస్తున్నాము. నిజమే, ఆమెకు పేదరికం అంటే ఏమిటో తెలియదు. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ అంటారు కదా, అట్లాగా మంచి కుటుంబంలో పుట్టారు, మహా కుటుంబానికి కోడలుగా వచ్చారు. నిజమే, ఆమెకి ఆర్థికంగా ఏమాత్రము ఇబ్బంది లేదు. కానీ ఆమె ఒక మహిళ అనే విషయం మైకు ముందుకు వచ్చి మాట్లాడే మహిళామణులందరూ గుర్తుంచుకోవాలని గమనించగలరు. ఒక మహిళను ఈ విధంగా ఎందుకు, మీ మనస్సాక్షికి మీరు ఆలోచన చేయండి. ఈ విధంగా తెలియజేస్తున్నందుకు మమ్మల్ని గౌరవనీయులు శ్రీ కొణిదెల చిరంజీవి వారి కుటుంబీకులము లేదా వారి అనుచరులము అనుకుంటే పొరపాటే. మేము శ్రీ పార్వతీ పరమేశ్వరుల సేవనందు వారి భక్తినందు ఈ జీవితం అంకితం. మాకు ఏ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ వ్యక్తులు ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు మేమెందుకు సంభాషించవలసి వస్తుంది అంటే, యావత్ భారతదేశానికి కుటుంబ వ్యవస్థే పెద్ద పునాది. ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నారు అంటూ కొందరు మహిళలు మైకుల ముందు మాట్లాడుతున్నారు. కావున మేము మాట్లాడుచున్నాము. ఈ సనాతన హిందూ భారతదేశానికి కుటుంబ వ్యవస్థ హృదయము వంటిది. చాలా పెద్ద కుటుంబ వ్యవస్థ సనాతన హిందూ భారతదేశంలో. ఈమె ఎక్కడో చిన్న కుటుంబంలో నుంచి రాలేదు, పెద్ద కుటుంబంలోంచి మహాకుటుంబం, మెగాస్టార్ కుటుంబంలోకి కోడలుగా వెళ్ళింది. ఇంత తెలిసిన, ఇంత బాంధవ్యాలు కలిగిన ఈమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? లేదు. కొందరు అంటున్నారు ఎవరెవరితోనో కుటుంబం విచ్ఛిన్నం చేయడానికి గల చర్యలకు ఈమె కూడా తోడ్పడుతుందా అన్నట్టుగా అంటున్నారు. నిజమే, వెస్ట్రన్ కల్చర్ గురించి ఈమె ప్రోత్సహించే విధంగా అయితే వెస్ట్రన్ కమోడ్నే వద్దు, మన భారతీయత ఇది విధానం, బహిర్భూమికి వెళ్ళే విధానం ఇది. కమోడ్లపై కూర్చుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, పలు రకాల అయినటువంటి వ్యాధులు, రుగ్మతలు మనల్ని పీడిస్తాయి అని తెలియజేసి, ఒక కమోడే కదా అని వదిలేయకుండా ఆమె చేస్తున్న వైద్య వృత్తికి న్యాయం చేయడానికి ఒక మహిళగా కూడా ఆమె వెనుకంజ వేయకుండా ధైర్యంగా, ధీరవనితగా మనందరి ముందు వచ్చి ఆమె ఏ విధంగా అయితే మన భారతీయ సాంప్రదాయంని గౌరవిస్తుందో తెలియజేసింది. అంతేనా? కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం కోసమే పిఠాపురం నందు అంగన్వాడీ కేంద్రాలను అడాప్ట్ చేసుకున్నారు. ఎందరో పౌష్టికాహారము, కొన్ని రుగ్మతను గుర్తించలేక ఇబ్బంది పడుతున్నారే,
వాళ్ళకి అంగన్వాడీ స్థాయి నుంచే, సామాన్యమైన ప్రజానీకం దగ్గర నుంచే మనం బాగు చేయవలసిన ఆవశ్యకత ఉంది అని తెలియజేసి పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నందు అంగన్వాడీలను అడాప్ట్ చేసుకున్నారుగా. మీ అందరికీ తెలిసిన విషయమేగా. ఎక్కడ ఈమె డబ్బుగల్ల వ్యక్తిగాను, డబ్బుగల్ల వనితగాను, గృహిణిగాను గృహానికి పరిమితమైంది కాలేదే, ధీర వనితగా బయటికి వచ్చింది. అవును, మీరు అన్నట్టుగా డబ్బుకి కొదవలేదు. ఎందరో వనితలు ఉన్నారు ఆర్థికంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, గౌరవం పరంగా నిలదొక్కుకొని నెంబర్ 1 స్థాయిలో ఉన్న నటులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వారి భార్యలు, కుమార్తెలు ఎందరో ఉన్నారు. వారు బయటికి రాకుండా వారి వారి కార్యక్రమాల వరకు నిర్వర్తించుకొని సమాజం గురించి పట్టించుకునే సమయం వారికి లేని పరిస్థితిని మనం ఎన్నో సందర్భాలలో ఎంతో విధంగా ఎంతో మంది వద్ద చూసే ఉంటాము. కానీ ఈమె అట్లా కాదే. పుట్టుకతోనే ధనిక కుటుంబంలో పుట్టారు. ధనిక కుటుంబానికి, గౌరవప్రదమైనటువంటి కుటుంబానికి కోడలుగా వచ్చారు. అయినా కూడా అంతటితో ఆగిపోకుండా క్రింది స్థాయి నుంచి మార్పు తీసుకురావాలి, అందుకు నా వంతు కృషిగా నేనేం చేయగలను అని ఆమెగా మనస్సాక్షితో ప్రశ్నించుకొని అడుగు ముందుకు వేసింది. కాబట్టే చిన్న విషయమైనా కూడా వెస్ట్రన్ కమోడ్ని ఖండించింది. పెద్ద మహాయజ్ఞానికి మొదటి అడుగుగా అంగన్వాడీ కేంద్రాలను అడాప్ట్ చేసుకున్నారు. ఎన్ని హాస్పిటల్స్ లేవు భారతదేశం నందు? ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ విధానమైన ఆలోచన ముందుకు అడుగు వేశారా? కానీ వారు అపోలో అనే హాస్పిటల్తో వాళ్ళ సొంత వ్యాపారం వారి వరకు చూసుకోకుండా సామాన్య ప్రజానీకానికి, తద్వారా భారతదేశ కుటుంబ వ్యవస్థకు మంచి చేయాలని, మేలు చేయాలని కోరుకునే వారిని మనం ఈ రకంగా వ్యాఖ్యానించి కించపరచడం, అందున ఒక ధీర వనితను మహిళలే కించపరచడం అనేది కడు శోచనీయమని తెలియజేయుచున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడే అంశం ఏమిటి అంటే, ఈ అండములు క్షేమంగా తదుపరి ఆమె సమయానికి వాళ్ళకి అవసరమైనప్పుడు వినియోగించుకునే అవకాశం ఉంది. నేటి కాలంలో ఫలానా అవకాశం ఉంది అని తెలియజేసింది ఆమె. అంతేగాని మీరందరూ ఈ విధంగా బ్యాంకుల్లో దాచేయండి, మీరు ఇప్పుడప్పుడే గర్భధారణ చేసుకోవద్దు, ఉద్యోగాలంటూ వ్యాపారాలంటూ దేశాలు పట్టుకు తిరగండి అని చెప్పింది ఆమె. మైకుల ముందుకు వచ్చి ఎందుకమ్మా మహిళలని చెప్పి మీరే వనితల్ని, వీర వనితల్ని చెయ్యి అందించి ముందుకు నడిపించాల్సింది పోయి మైకుల ముందుకు వచ్చి ఎవరి గురించో మాట్లాడాల్సిన మాటలన్నీ ఇలాంటి ధైర్యం చేసి అడుగు ముందుకు వేస్తున్న వనితల గురించి మాట్లాడి మీ సమయాన్ని వారి సమయాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు సబబైనది మీరు ఆలోచన చేసుకోండి. ఎవరైతే మైకుల ముందుకు వచ్చి మాట్లాడారో వారందరికీ తెలియజేస్తున్నాము, కొణిదెల ఉపాసన కామినేని వారు చేసిన వ్యాఖ్య
తప్పు కానే కాదు. ఆమె ఒక అవకాశం, ఇటువంటి వినియోగం లేదా ఇటువంటి పరిస్థితి మనకి మహిళలకు ఉంది అని తెలియజేశారు. అంతేగాని అంత మాత్రాన అందరూ ఈ విధంగా చేస్తున్నారా? దయచేసి మైకులు ముందుకు వచ్చి ఈ అంశం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మీ మనస్సాక్షితో ఆలోచన చేయండి. పోనీ ఈమె చేసిన కొణిదెల ఉపాసన కామినేని వారు చేసిన వ్యాఖ్యలు లేదా ఆమె చేసిన కార్యక్రమాల ద్వారా ఎవరికైనా నష్టం జరిగిందా? కాదే. ఎన్నో విషయాల్లో ఎందరో ఎన్నో స్కాములు చేసి ఉన్నారు. ఇంకా అది ప్రూవ్ అవ్వట్లేదు, జరగట్లేదు, ముందుకి కోర్టులలో ఉండిపోతున్నాయి. కానీ వీరు అట్లా కాదే. అపోలో హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి ఉన్నారు. మరెన్నో వైద్యరాలుగా తను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి మార్పు తీసుకురావాలి అని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆశయానికి, ప్రతిజ్ఞకి ఈమె కూడా తోడయి ఇంకా నేనేమైనా సహకారం చేయగలనా, సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి అభివృద్ధి తీసుకురాగలనా, వారి జీవితాలను ఏమాత్రమైనా బాగు చేయగలనా అని తపన పడే ఇటువంటి ధీర వనితకి వెన్నుదన్నుగా నిలవండి తల్లి. మీరంతా మహిళామణులు, మీరంతా మహిళలకి వెన్నుదన్నుగా నిలవండి. ఈ విధంగా అడుగు బయటికి వేసిన మహిళలని కించపరచవద్దు, నిరుత్సాహపరచవద్దు, అవమానించడం అంతకంటే వద్దు. దయచేసి మైక్ ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి మహిళ ఒక్కసారి మీ ఆత్మవిమర్శన చేసుకోవలసిందిగా కోరుతూ ఓం నమః శివాయ. ఈ చిత్రము వీక్షిస్తున్న వీక్షకులందరికీ గమనిక, మేము ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ వ్యక్తులకు చెందిన వారము కాదు. శ్రీ పార్వతీ పరమేశ్వరులు మా అధినాయకులు. మా పార్టీ శివుని పార్టీ. మా జెండా కాషాయం. మా అజెండా సనాతన హిందూ భారతదేశం సుభిక్షంగా ఉండటం, అందు ప్రజలు సురక్షితంగా ఉండడం. ఓం నమః శివాయ. జై మహాదేవ్.